హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 10th జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఆఫ్ ది డే. సో నిన్న క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ సో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది న్యూ గోల్డెన్ వీసా పాలసీ లాంచ్డ్ బై ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజ్ నాట్ ట్రూ అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండియన్స్ కెన్ నౌ అప్లై వితౌట్ ఏ ట్రేడ్ లైసెన్స్ ఆర్ ప్రాపర్టీ పర్చేస్. Option B, it eliminates the need to invest in property or business. Option C, when originally launched in 2019, it was designed only for investors and entrepreneurs. Option D, it is based on a nomination based visa policy. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, నాట్ ట్రూ, ఏదైతే తప్పు ఉందో ఆ స్టేట్మెంట్ని గుర్తించమంటున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి కనుక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఓన్లీ అన్నాడు, ఓన్లీ ఇన్వెస్టర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్ అన్నాడు. కాదండి, హైలీ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో రీసెర్చ్ ఓరియంటెడ్ వాళ్ళకు కూడా, సైంటిఫికల్ స్టడీస్ చేసే వాళ్ళకు కూడా ఈ గోల్డెన్ వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఓన్లీ అనే పదం యూజ్ చేశాడు కాబట్టి ఆప్షన్ సి అనేది తప్పు, అంటే ఆప్షన్ సి స్టేట్మెంట్ అనేది తప్పు స్టేట్మెంట్. కాకపోతే మనకి ఇక్కడ నాట్ ట్రూ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తప్పు ఉన్నటువంటి స్టేట్మెంట్ అదొకటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి which of the following statements correctly describe the jungle safari project in the Aravalli hills? ఓకే, హర్యానాలో మనకి ఈ జంగల్ సఫారీ అనేది తీసుకొస్తున్నారు కదా, ఏషియాలోనూ బిగ్గెస్ట్ది. సో దానికి సంబంధించిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా తెలియజేయండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ ఈస్ ఏషియాస్ ఫస్ట్ అండర్ వాటర్ సఫారీ డిజైన్డ్ ఫర్ కోరల్ రీఫ్ ప్రిజర్వేషన్. ఓకే, ఆప్షన్ బి వచ్చేసి ద ప్రాజెక్ట్ కవర్స్ 10,000 acres అండ్ ఫోకసెస్ ఆన్ ఎకో టూరిజం, కన్జర్వేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఆప్షన్ సి వచ్చేసి ద ప్రాజెక్ట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ది కాజిరంగా నేషనల్ పార్క్ మోడల్ ఇన్ అస్సాం. ఆప్షన్ డి వచ్చేసి ఇట్ ఎక్స్క్లూడ్స్ ఎనీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ టు ప్రిజర్వ్ బయోడైవర్సిటీ. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏందనేది మీరు ప్రాపర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఈరోజు కనుక టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే నమీబియాకు సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ న్యూస్లో ఉంది. ఓకే, వెరా సి రూబిన్ అబ్జర్వేటరీ అనే న్యూస్లో ఉండడం జరిగింది. ఫేస్ ఆత్, ఓకే, ఫేస్ ఆత్ అనే ఒక సిస్టమ్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. సో చూద్దాము. ఇంకోటి వచ్చేసి దమ్మక్క పవ టనా దివాస్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా కోర్టమ్ బేబీ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. ఐఎన్ఎస్ నిస్తార్ న్యూస్లో ఉంది. ఓకే, సహేలీ కార్డ్ న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ 2025 రిపోర్ట్ న్యూస్లో ఉండడం జరిగింది. గ్లోబల్ ప్లాస్టిక్ బ్యాన్కి సంబంధించి న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ SMOSS స్మాస్ ఒక రకంగా చెప్పాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి డిజి లక్ష్మీ స్కీమ్ న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది డీటెయిల్గా. సో మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు మనకి నమీబియాకు సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు రావడంతో 27కి చేరింది. ఓకే, ఆయా గవర్నమెంట్కి సంబంధించిన ఆయా దేశాలకు సంబంధించినటువంటి అత్యుత్తమ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం 27 దేశాలకు సంబంధించినటువంటి అత్యుత్తమ పురస్కారాలు అనేటివి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా నమీబియా విజిట్లో ఉన్నారు కదండి. సో నమీబియాకు సంబంధించినటువంటి ద మోస్ట్ యాన్షియంట్ ఆర్డర్ ఆఫ్ విటిసా మిరాబిలిస్ అని చెప్పేసి ఏదైతే అవార్డు ఉందో, సో ఈ అవార్డు పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో చాలా అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేవి ఆయా కంట్రీలకు సంబంధించినటువంటి ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ పేర్స్ అడుగుతాడు. ఓకే, ఆయా దేశాలకు సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్కి సంబంధించిన పేర్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంతో 27కు చేరింది. సో మనకి మొత్తం 5 దేశాల పర్యటనలో భాగంగా 4 దేశాలకు సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఒక అర్జెంటీనాకు సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది మన మోడీ గారికి ఇవ్వలేదు. ఓకే, ఈ పర్యటనలో ఏదైతే 17th బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించి ఆ మీటింగ్కి అటెండ్ అయ్యే ప్రాసెస్లో 5 దేశాలను విజిట్ చేస్తే 4 దేశాలు హైయెస్ట్ సివిలియన్ అవార్డును అనేటివి మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే మనకి ఘనా, తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, ఇప్పుడు నమీబియా. ఓకే, ఒక అర్జెంటీనా కంట్రీ మాత్రం ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరా సి రూబిన్ అబ్జర్వేటరీ. సో ఇది బేసిక్గా చిలీలో ఉంది. ఓకే,
చిలీలో ఉండడం జరిగింది. సో ఈ అబ్జర్వేటరీ వచ్చేసి ఎవ్రీ 3 నైట్స్కి ఒకసారి, ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మొత్తం యూనివర్స్ని స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సౌత్ సైడ్ ఆఫ్ ది స్కైని, భూమికి దక్షిణాన ఉన్నటువంటి ఏదైతే ఆకాశం ఉందో ఆ ఆకాశాన్ని మొత్తంగా కూడా స్కాన్ చేయడం జరుగుతుంది ఎవ్రీ 3 డేస్కి ఒకసారి. సో ఇది రీసెంట్గా దాని యొక్క ఫస్ట్ పిక్చర్స్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 10,000 పైగా ఉన్నటువంటి గెలాక్సీస్, అదేవిధంగా ఇతరత్ర అన్నిటిని కూడా కనుగొనడం జరిగింది. సో లెట్స్ సీ హైలైట్స్. ఓకే, సో వెరా సి రూబిన్ అబ్జర్వేటరీ, ఓకే, ఫస్ట్ సెట్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ఇమేజెస్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. సో 10 మిలియన్ గెలాక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసింది. అదేవిధంగా 2000 న్యూ ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుగొనడం జరిగింది. న్యూమరస్ వేరియబుల్ స్టార్స్ కూడా ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది. సో నదన్ చిలీలో ఇది లొకేషన్ ఉండడం జరిగింది. సో అబ్జర్వేటరీ గురించి కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా ఇది లార్జ్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్గా ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి, లార్జ్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్గా. సో 2019లో ఎవరైతే ఆస్ట్రానమర్ ఉన్నారో సో వెరా సి రూబిన్ అనే అతని పేరు మీదుగా, ఆమె మీదుగా ఈ బేసిక్గా నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో వీరు ఈ వెరా సి రూబిన్ అనే ఆస్ట్రానమర్ బేసిక్గా ఏంటి, డార్క్ మ్యాటర్ రీసెర్చ్ని బాగా రీసెర్చ్ చేయడం జరిగింది, డార్క్ మ్యాటర్ పైన. సో అందుకని చెప్పేసి వారి రికగ్నేషన్ కోసం అని చెప్పేసి ఈ లార్జ్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్ ఏదైతే ఉందో దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. సో ఈ టెలిస్కోప్ని ఫండింగ్ చేసింది ఎవరు అంటే యుఎస్కి సంబంధించినటువంటి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనర్జీ వారు దీనికి ఫండింగ్ చేయడం జరిగింది. సో మెయిన్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి సిమోనీ సర్వే టెలిస్కోప్ అనేది దీని యొక్క ప్రత్యేకత అన్నమాట. ఓకే, ఎవ్రీ 3 నైట్స్కి ఒకసారి ఇది బేసిక్గా మొత్తం స్కాన్ చేయడం జరుగుతుంది, అంటే క్యాప్చర్ చేయడం జరుగుతుంది సదర్న్ సైడ్ ఆఫ్ ది స్కై. ఓకే, మనకి భూమికి దక్షిణం వైపున ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా కూడా ఇది స్కాన్ చేస్తుంది ఎవ్రీ 3 డేస్కి ఒకసారి. అదేవిధంగా లైఫ్ స్పాన్ వచ్చేసి 10 years. సో బేసిక్గా దీని యొక్క రియల్ టైమ్ అలర్ట్స్ ఏంటి, సూపర్నోవా, ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్, అదేవిధంగా డిమ్మింగ్ ఫ్రమ్ ది ఎగ్జో ప్లానెట్స్ అండ్ బైనరీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకే, లొకేషన్ ఇంపార్టెంట్. అండ్ ఏ ఆస్ట్రానమర్ పేరు మీదుగా ఈ పేరు పెట్టడం జరిగింది, దాని ఓల్డ్ పేరు ఏంటి. సో బేసిక్గా ఎందుకు న్యూస్లో ఉందంటే ఫస్ట్ సెట్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ఇమేజెస్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. సో సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ఇటీవల కాలంలో ఏ టెలిస్కోప్ నుంచి ఫస్ట్ సెట్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ఇమేజెస్ అనేటివి ఇవ్వడం జరిగింది అంటే అది వెరా సి అబ్జర్వేటరీ నుంచి. ఓకే, చిలీలో ఉండడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, ఫేస్ ఆత్. సో మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఫేర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ కానీ లేకపోతే ఓటీపీ అథెంటికేషన్ ప్లేస్లో భాగంగా ఈ ఫేస్ అథెంటికేషన్ అనేది తీసుకురావడం జరిగింది, ఫేషియల్ అథెంటికేషన్. ఓకే, ఫేషియల్ అథెంటికేషన్ ఏదైతే ఉందో ఈ ఫేషియల్ అథెంటికేషన్కి షార్ట్ కట్టే ఈ ఫేస్ ఆత్. సో బేసిక్గా దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. ఓకే, హిమాచల్ ప్రదేశ్ ఈ ఫేషియల్ అథెంటికేషన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఎక్కడ అంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉన్నాయో మనకి చౌక ధరల దుకాణాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చౌక ధరల దుకాణంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా అథెంటికేషన్ కోసం మనకు ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. సో వాటిని రీప్లేస్ చేస్తూ ఈ ఫేషియల్ అథెంటికేషన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే బేసిక్గా మనకి ఓటీపీ కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అవ్వడానికి టైం ప్రాసెస్ పట్టేదన్నమాట. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతూ ఉండేది. సో అందుకని చెప్పేసి ఈ ఫేషియల్ అథెంటికేషన్ తీసుకురావడం జరిగింది. లెట్స్ సీ హైలైట్స్. ఓకే, హిమాచల్ ప్రదేశ్ బికమ్స్ ది ఫస్ట్ ఇండియన్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఫేషియల్ అథెంటికేషన్ బేస్డ్ చేసుకొని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్టేట్ ఏదంటే హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో ఫేస్ ఈజ్ ఎ మెథడ్ of authenticating ration beneficiaries using facial recognition. So it conducted through mobile app లేకపోతే స్మార్ట్ ఫోన్ కెమెరాని యూజ్ చేసుకొని ఈ ఫేషియల్ అథెంటికేషన్ చేసుకోవచ్చు అనమాట. దిస్ సిస్టమ్ రీప్లేసెస్ ది సప్లిమెంటల్ ట్రెడిషనల్ ఓటీపీ, అదేవిధంగా బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్స్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, మేజర్గా ఎస్ఎంఎస్ డెలివరీ ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉండేవి. సో వాటిని అధిగమిస్తూ
ఎఫిషియన్సీ పెంచడం కోసం అని చెప్పేసి ఈ ఫేషియల్ అథెంటికేషన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ దమ్మక్క పవట్టన దివాస్. సో మనకి ఆషాఢ పౌర్ణమి ఏదైతే ఉందో, ఓకే, ఆషాఢ పౌర్ణమి రోజు బేసిక్గా ఈ దమ్మక్క పవట్టన దివాస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వారు అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో, మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉంది కదా, సో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వారు ఈ దివాస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే బేసిక్గా మనకి సారనాథ్లో ఫస్ట్ 5 మెంబర్స్కి బుద్ధ టీచ్ చేయడం జరుగుతుంది కదా, సో ఆ దివాస్ని బేస్ చేసుకొని ఈ దమ్మక్క పవట్టన దివాస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ప్రత్యేకించి ఆషాఢ పౌర్ణమి రోజు, మనకి ఆషాఢ మాసం ఉంది కదా, ఆషాఢ పౌర్ణమి రోజు పూర్ణిమ రోజు ఇది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవరు అంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు. ఓకే, సంయుక్తంగా దీన్ని చేయడం జరుగుతుంది. సో కమెమొరేటెడ్ బై ది ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అండ్ మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? లార్డ్ బుద్ధాస్ ఫస్ట్ సెర్మన్ ఏదైతే ఉందో, టర్నింగ్ ది వీల్ ఆఫ్ ధర్మ. ఓకే, మనకి ధర్మచక్ర పరివర్తన అంటాం కదా, సో ఆ ధర్మచక్ర పరివర్తన ఏంటి, దేనికి సింబలు? బేసిక్గా వీల్ అనేది దేనికి సింబలు అంటే సారనాథ్లో 5 డిసిబుల్స్కి 5 శిష్యులకి ఫస్ట్ టైం బుద్ధుడు బోధించడం జరుగుతుంది. సో ఆ దివాస్ని గుర్తుపెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆషాఢ పూర్ణిమ రోజు, ఎవ్రీ ఇయర్ ఆషాఢ పూర్ణమి రోజు మనకి బేసిక్గా ఈ దమ్మక్క దివాస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వర్షవాస అంటే రెయినీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా దీన్ని బేసిక్గా చేయడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా మనకి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి తెలియాలి. 2012లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఓకే, గ్లోబల్ బుద్ధిస్ట్ కాంగ్రిగేషన్ టైంలో న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కౌన్సిల్ది న్యూఢిల్లీలో ఉంది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా 320 మెంబర్స్ బాడీస్ని, అదేవిధంగా 39 కంట్రీస్లో ఇది ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సో ప్రమోట్ బుద్ధిస్ట్ వాల్యూస్ ఇన్ గ్లోబల్ డిస్కోర్స్, యూనిటీ అండ్ కంపాషన్. సో బేసిక్గా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 2012లో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు కాటన్ బేబీ. సో ఫస్ట్ మలేరియా డ్రగ్ ఫర్ ఇన్ఫాంట్స్. సో నవజాత శిశువులు ఎవరైతే ఉంటారో ఆ నవజాత శిశువుల కోసం అని చెప్పేసి వాళ్ళలో మలేరియా వ్యాధి ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ కాటన్ బేబీ అనే ఒక మందుని వాడడం జరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు స్విట్జర్లాండ్ ఏదైతే ఉందో, స్విస్ కంట్రీ ఏదైతే ఉందో స్విట్జర్లాండ్ దీన్ని అఫీషియల్గా అప్రూవల్ చేయడం జరిగింది. అతి త్వరలో 8 ఆఫ్రికన్ కంట్రీస్ కూడా దీన్ని అప్రూవల్ చేయబోతున్నాయి. సో మలేరియా వ్యాధిని ఎస్పెషల్లీ 1 year లోపు ఉన్నటువంటి చిన్న బేబీస్ ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలకు అని చెప్పేసి ఈ కాటన్ బేబీ మందును అప్రూవల్ చేయడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన హైలైట్స్ చూద్దాం. సో స్విట్జర్లాండ్ అప్రూవ్స్ ది కాటన్ బేబీ, ద ఫస్ట్ మలేరియన్ ట్రీట్మెంట్ స్పెసిఫికల్లీ ఫర్ న్యూ బర్న్స్ అండ్ ఇన్ఫాంట్స్. ఓకే, ఎవరైతే అప్పుడే జన్మించినటువంటి చిన్నపిల్లలు ఉంటారో, అదేవిధంగా 1 year లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఈ మందును అప్రూవల్ చేయడం జరిగింది. సో అతి త్వరలో కూడా 8 ఆఫ్రికన్ కంట్రీస్ కూడా అప్రూవల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో మనకు తెలుసు మలేరియా వచ్చేసి డెడ్లీ డిసీజ్, అంటే చావును కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యాధి వల్ల చనిపోయే వారు కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. సో దీనికి బేసిక్గా 5 years 6 years ఆలోపే డ్రగ్ అనేది యూజ్ చేయడం అనేది ఒక కేటగిరీ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, వెయిట్ని బట్టి కూడా కొంచెం డ్రగ్స్ వాడే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మందులు. సో ఇప్పుడు ఈ కాటన్ బేబీ అనేది ఇన్ఫాంట్స్, అదేవిధంగా అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువులు ఎవరైతే ఉంటారో వారికి ఉపయోగించడం కోసం అని చెప్పేసి స్విట్జర్లాండ్ వారు అప్రూవల్ చేయడం జరిగింది. సో పెడియాట్రిక్ ఫార్ములేషన్ ఆర్టిమీథర్ లూమిఫంటైన్ అనే ఒక డ్రగ్ అన్నమాట ఇది. ఓకే, సో దీన్ని 2 to 5 kgs ఎవరైతే పిల్లలు ఉంటారో 6 months లోపు ఉన్నటువంటి పిల్లలకి ఈ మందును వాడచ్చు అన్నమాట మలేరియా కోసము 2 to 5 kgs. సో బేసిక్గా దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే
నోవార్టిస్కి సంబంధించి సో మెడిసిన్స్ ఫర్ మలేరియా వెంచర్. ఓకే, వీళ్ళిద్దరూ సంయుక్తంగా డెవలప్ చేయడం జరిగింది. నోవార్టిస్ విత్ మెడిసిన్స్ ఫర్ మలేరియా వెంచర్ వాళ్ళు. ఓకే, క్లోజ్ ది ట్రీట్మెంట్ గ్యాప్ ఫర్ ది మోస్ట్ వల్నరబుల్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎర్లియర్ ట్రయల్స్. సో బేసిక్గా మలేరియా వ్యాక్సిన్ నుంచి, మలేరియా డ్రగ్స్ నుంచి ఈ ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉంటారో 6 నెలలలోపు ఉన్నటువంటి పిల్లల్ని బేసిక్గా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో దానివల్ల అప్పుడే పుట్టిన వాళ్ళకి మలేరియా వచ్చి బేసిక్గా చనిపోయే వాళ్ళు అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు స్విట్జర్లాండ్ వాళ్ళు ఈ కాటన్ బేబీ డ్రగ్ని అప్రూవల్ చేయడం జరిగింది. అండ్ డెవలప్ చేసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్, నోవార్టిస్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఫర్ మలేరియా వెంచర్. ఓకే, ఫస్ట్ అప్రూవ్డ్ మలేరియా డ్రగ్ ఫర్ బేబీస్ అండర్ 4.5 kgs లోపు ఉన్న వాళ్ళకి అప్రూవల్ చేసినటువంటి ఫస్ట్ డ్రగ్ అన్నమాట ఇది. ఓకే, ప్రివెంట్స్ అన్సేఫ్ ఆఫ్ లేబుల్ డోసింగ్ ప్రాక్టీసెస్. ఓకే, సో త్వరలో 8 ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కెన్యా, ఉగాండా, టాంజానియా, నైజీరియా, మాల్వాయ్, మొజాంబిక్, అదేవిధంగా బుర్కినా ఫాసో, ఐవరీ కోస్ట్లు కూడా అతి త్వరలో ఈ డ్రగ్ని అప్రూవల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ INS నిస్తార్. ఓకే, సో బేసిక్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, డీప్ సీ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సో ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కోసం అని చెప్పేసి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఓకే రెస్క్యూ ఆపరేషన్స్ డీప్ సీలో ఉన్నటువంటి అంటే సముద్ర అడుగు భాగాన అతి లోతైనటువంటి ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆపరేషన్స్ చేయడానికి, ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కోసం అని చెప్పేసి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసినటువంటి INS నిస్తార్ని నిన్న కమిషన్ చేయడం జరిగింది. ఓకే, విశాఖపట్నం దగ్గర. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఏంటి అసలు దీని సంగతి చూద్దాం. ఓకే, కమిషన్ ఆన్ జూలై 9th, 2025. సో బిల్డ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు. సో ఇండిజినస్ మైల్ స్టోన్. సో దీంట్లో మొత్తంగా కూడా ఏంటి 75% లోకల్ కంటెంట్. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ మనందరికి తెలిసిందే 2047 కల్లా ఇండియాని డెవలప్డ్ నేషన్గా చూడాలనుకుంటున్నాం కదా. సో దాంట్లో భాగంగా పూర్తిగా ఇండిజినస్ టెక్నాలజీతోని ఈ షిప్ని బిల్డ్ చేయడం జరిగింది, ఈ నావెల్ షిప్ని. సో దీని మేజర్గా ఏంటంటే డీప్ సబ్మర్జెన్ రెస్క్యూ విజిల్. సో ఇదేంటి డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ విజిల్. ఏదైనా యాక్సిడెంట్ జరగడమో, ఏదైనా షిప్ మునిగిపోవడమో, లేకపోతే ఇంకేదైనా వాల్యుబుల్ వస్తువు పడిపోయినప్పుడు సముద్రంలో దానికి సంబంధించి డీప్ సర్వేలెన్స్ చేసి దాన్ని వెలికి తీయడమే ఈ యొక్క ఈ బేసిక్గా INS సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఓకే, సో యాక్ట్స్ యాజ్ ఏ మదర్షిప్ ఫర్ ది డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ విజిల్. ఓకే, ఈక్విప్డ్ విత్ ది రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ విత్ 1000 meters డెప్త్ కెపాసిటీ. సో దీని కెపాసిటీ ఎంత 1000 meters డెప్త్ కెపాసిటీ ఉందన్నమాట. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంది, ఎన్హాన్సెస్ ఇండియాస్ డీప్ సీ రెస్క్యూ అండ్ సాల్వేజ్ ఆపరేషన్స్, అదేవిధంగా అలయన్స్ విత్ ది నావెల్ మోడర్నైజేషన్ అండ్ మ్యారిటైమ్ సెల్ఫ్ రిలయన్స్ గోల్స్. సో బేసిక్గా ఎస్పెషల్లీ షిప్స్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కావాలి రెస్క్యూ ఆపరేషన్స్కి కంపల్సరీగా డీప్ సబ్మర్జెన్స్ రెస్క్యూ వెహికల్స్ అనేవి కావాలి. సో ఇది ఏదైతే ఇతరత్ర ఉన్నటువంటి చిన్న చిన్న కెపాసిటీ ఉన్నటువంటి వాటికి ఇది మదర్షిప్గా పనిచేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అండ్ బిల్డింగ్ చేసినటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ లాంచెస్ ది సహేలీ కార్డ్ ఫర్ ది ఫ్రీ బస్ ట్రావెల్. సో మనకి తెలుసు ఢిల్లీలో ఫ్రీ బస్ ట్రావెల్ అనేది ఉంది. సో అక్కడ బేసిక్గా ఫ్రీ బస్ ట్రావెల్ వల్ల ఏమవుతుందంటే పింక్ టికెట్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. ఆ పింక్ టికెట్స్ ఎవరికి ఇష్యూ చేస్తారో అంటే ఢిల్లీ లోకల్స్ ఎవరైతే ఉంటారో, ఢిల్లీలో ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ లోకల్ పీపుల్కి మాత్రమే ఇచ్చే ఛాన్సెస్ ఉంటుండే. అయితే వాటిని మిస్యూజ్ చేస్తున్నారు. ఆ పింక్ టికెట్స్ని మిస్యూజ్ చేయడం వల్ల ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి చాలా నష్టం వాటిల్లుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఫ్రీ బస్ కోసం అని చెప్పేసి సహేలీ కార్డ్ని తీసుకురావడం జరిగింది. ఇది పూర్తిగా ఢిల్లీ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, ఢిల్లీ పౌరులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా క్వశ్చన్ ఎక్కడ ఇట్లా ఎలా వస్తుందంటే ఢిల్లీలో ఇటీవల సహేలీ కార్డ్ అనేది లాంచ్ చేశారు. అది దేనికి సంబంధించిందంటే ఫ్రీ బస్ ట్రావెల్కి సంబంధించింది. ఓకే, లేకపోతే ఫ్రీ బస్ ట్రావెల్ కోసం అని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి పౌరుల కోసం అని చెప్పేసి ఒక కొత్త కార్డును రూపొందించడం జరిగింది. అదేంటి అంటే సహేలీ కార్డ్. ఓకే, లెట్స్ సీ హైలైట్స్.
న్యూ సహేలీ స్మార్ట్ కార్డ్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఆఫరింగ్ ఫ్రీ ట్రావెల్ అండ్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అండ్ క్లస్టర్ బస్సెస్ రీప్లేసింగ్ ది పింక్ టికెట్ స్కీమ్. ఓకే, సో ఎలిజిబుల్ ఎవరు? ఢిల్లీ రెసిడెంట్స్, ఉమెన్, ట్రాన్స్జెండర్ పర్సన్స్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, మెన్కి లేదు, గుర్తుపెట్టుకోండి, మెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఫ్రీ బస్ ట్రావెల్ ఇన్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. సో విత్ ఆధార్ అండ్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్తో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సహేలీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రెసిడెంట్స్ ఆఫ్ నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్ అండ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్లో ఉన్నటువంటి టౌన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఫ్రీ బస్ ట్రావెల్ అనేది ఎలిజిబుల్ కాదు. సో వారికి ఈ సహేలీ స్మార్ట్ కార్డ్ అనేది ఇవ్వరు. ఓకే, అప్లై ఆన్లైన్ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేస్తే వారికి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సింప్లీ అవాయిడ్ మిస్యూజ్. సో బేసిక్గా నాన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఢిల్లీ రీజియన్లో ఉన్నటువంటి నాన్ సిటిజన్స్ కూడా దీన్ని వాడుతున్నారన్నమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సహేలీ స్మార్ట్ కార్డ్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఆన్ మొబిలిటీ కార్డ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. యూజబుల్ ఇన్ డిటిసి బస్సెస్, అదేవిధంగా మెట్రో, ఫీడర్ బస్సెస్, పార్కింగ్ అండ్ షాప్స్లలో కూడా వీటిని వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, గ్లోబల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ 2025. సో మనకి క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి 2025 అంటే 2024లో ఎంతవరకు ఫండ్ రేజ్ చేశాము, ఎంతవరకు క్లైమేట్ రెసిస్టెన్స్ పైన అంటే క్లైమేట్ చేంజ్ కోసం అని చెప్పేసి ఎంతవరకు ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేశాము అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు? క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఎఫెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాంబాట్ చేయడం కోసం అని చెప్పేసి, ఓకే, క్లైమేట్ చేంజ్ని మిటిగేషన్ చేయడం కోసం అని చెప్పేసి ఎంతవరకు ఫండ్ రేజ్ చేశారు, ఎంతవరకు ఈ క్లైమేట్ చేంజ్ కోసం అని చెప్పేసి ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అని చెప్పేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ అన్నమాట. సో ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారు, ఏంటి, అదేవిధంగా ఏం హైలైట్స్ ఉన్నాయనే చూద్దాం. ఓకే, ఎవరు రిలీజ్ చేయడం జరిగింది? క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ అనే ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో క్లైమేట్ ఫైనాన్స్ హిట్ రికార్డ్ $1.9 trillion ఇన్ 2023, అప్ ఫ్రమ్ 15%. ఓకే, 2022తో పోల్చుకుంటే 15% అనేది క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఎక్కువగా పెరిగింది. ఎంతకి? $1.9 trillion. ఓకే, సో ఇయర్ ఆన్ ఇయర్ ఎంత కావాలి? బేసిక్గా 2024 నుంచి 2030 మధ్యలో 2024-2030 మధ్యలో క్లైమేట్ మిటిగేషన్ కోసం అని, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం అని చెప్పేసి ఎంత? $6.3 trillion అనేది యాన్యువల్లీ ప్రతి సంవత్సరం కూడా $6.3 trillion కావాలి. కానీ మనం ఎంత? ఇప్పటికీ $1.9 trillion మాత్రమే చేయగలుగుతున్నాము. సో అది ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందంటే 79% ఆఫ్ ది ఫైనాన్స్ ఫ్లోస్ టు ఈస్ట్ ఏషియా, అదేవిధంగా వెస్టర్న్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా రీజియన్లలో ఎక్కువగా ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా 89% ఆఫ్ ది ఫైనాన్స్ ఆఫ్ దీస్ రీజియన్స్ డొమెస్టికల్లీ సోర్స్డ్. ఓకే, సో ఏంటి? స్వదేశంగానే ఏవైతే ఈ 79% ఆఫ్ ది ఫండ్లో 89% వచ్చేసి కేవలం డొమెస్టిక్గా ఈ రీజియన్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇన్ సబ్ సహారన్ ఓన్లీ 23% ఈజ్ డొమెస్టిక్. ఓకే, మిగతాదంతా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ సబ్ సహారన్ ఆఫ్రికా రీజియన్ ఏదైతే ఉందో అక్కడ ఈ క్లైమేట్ మిటిగేషన్కి సంబంధించిన ఫండింగ్ అనేది ఎక్కువగా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఈస్ట్ ఏషియా, వెస్టర్న్ యూరోప్, అదేవిధంగా నార్త్ అమెరికా ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఈ రీజియన్స్లలో మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ వచ్చేసి, అంటే మోస్ట్ ఆఫ్ ది ఫండ్ వచ్చేసి లోకల్గానే జనరేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఈ ప్రైవేట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఫైనాన్స్ వచ్చేసి మనకి $1 trillion అనేది ఎక్సీడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ రూఫ్ టాప్స్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, పబ్లిక్ ఫైనాన్స్ డిక్లైన్డ్ 8% డ్యూ టు బడ్జెట్ కన్స్ట్రెయిన్స్. ఓకే, ఓవర్ 90% ఆఫ్ ది ఫైనాన్స్ మార్కెట్ రేట్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రాంట్ ఫెల్ టు 7%. ఓకే, సో బేసిక్గా 90% వచ్చేసి మార్కెట్ రేట్ ఇన్స్ట్రుమెంట్స్ పైన ఎక్కువగా ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ క్లైమేట్
ఫైనాన్స్ 2025 రిపోర్ట్. సో 2023లో $1.9 ట్రిలియన్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. 2022తో పోల్చుకున్నప్పుడు 15% అనేది ఎక్కువగా ఉంది. సో మేజర్ ఆఫ్ ది ఫండ్ వచ్చేసి ఈస్ట్ ఏషియా, అదేవిధంగా మనకి వెస్టర్న్ యూరోప్, నెక్స్ట్ వచ్చేసి నార్త్ అమెరికాలకే వెళ్ళడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అండ్ 2024 నుంచి 2030 మధ్యలో $6.3 ట్రిలియన్ పర్ యానం కావాల్సి ఉంది. ఓకే, ప్రతి సంవత్సరం కూడా ఎంత $6.3 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంది క్లైమేట్ చేంజ్ పైన. ఓకే, గ్లోబల్ ప్లాస్టిక్ బ్యాన్ కుడ్ సేవ్ ట్రిలియన్స్ బై 2040 అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. బేసిక్గా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వారు దీన్ని చెప్పడం జరిగింది. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా ఫేస్డ్ మేనర్గా కాకుండా ఇమీడియట్గా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేయండి, దానివల్ల సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. గ్లోబల్ ప్లాస్టిక్ బ్యాన్ కుడ్ సేవ్ ట్రిలియన్స్ లైఫ్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనీ. ఓకే, 2040 కల్లా చూద్దాం. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఎర్త్ యాక్షన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అండ్ ఎర్త్ యాక్షన్ రిపోర్ట్ 2025 ప్రకారం అర్జెంట్ కాల్స్ బ్యాన్ అండ్ ప్రాబ్లమేటిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన అర్జెంటుగా బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఎవరు చెప్పడం జరిగింది? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, అదేవిధంగా ఎర్త్ యాక్షన్ రిపోర్ట్ 2025. ఓకే, కీ ఫైండింగ్స్ రీసెంట్లీ ఏంటి? బేసిక్గా కండక్టెడ్ బై ది ఎర్త్ యాక్షన్, కమిషన్డ్ బై ది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. సో కోర్ ఇన్సైట్ ఏంటి? ఇమీడియట్ బ్యాన్ ఆన్ సెలెక్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏంటి? మనకి స్ట్రాస్ కానీ ఇంకా ఇతరత్ర, ఓకే, కాటన్ బర్డ్స్, ఓకే, పాలీస్టరిన్ ప్యాకేజింగ్, కంటైనర్స్, ఇవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కిందకి రావడం జరుగుతుంది. అవి ఒకేసారి యూజ్ చేస్తాం కానీ భూమిలో కలవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అందుకని చెప్పేసి వాటిని ఇమీడియట్గా బ్యాన్ చేస్తే కనుక మనకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. ఓకే, పొటెన్షియల్ టు సేవ్ ట్రిలియన్స్ గ్లోబల్లీ బై 2040. సో ఇమీడియట్ బ్యాన్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ మోర్ ఎఫెక్టివ్ దెన్ ది గ్రాడ్యువల్ ఫేజ్. సో మనము గ్రాడ్యువల్గా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అదేవిధంగా 40 mm మైక్రాన్స్ నుంచి 70 mm మైక్రాన్స్ వాడడము, ఇదంతా కాకుండా సో ప్లాస్టిక్ని వీలైనంత వరకు తగ్గించండి, ఉన్న పలంగా బ్యాన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరు? మనకి ఎర్త్ యాక్షన్ రిపోర్ట్ 2025 వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్కి సంబంధించినటువంటి రిపోర్ట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ స్మాస్. ఓకే, స్మార్ట్ ఏఐ సిస్టమ్ టు ఫైట్ మస్కిటోస్. ఓకే, ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు తీసుకొచ్చేటువంటి మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి ఏఐ టెక్నాలజీని వాడుతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని మస్కిటోస్ పైన బేసిక్గా దాడి జరుగుతుంది. అంటే మస్కిటోస్ని బేసిక్గా రిమూవల్ చేయాలి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని ఒక ఏఐ టెక్నాలజీ ఎనేబుల్డ్ని యూజ్ చేసుకొని దీన్ని రావడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ జూలై 2025 పర్పస్ కంట్రోల్ మస్కిటో బోర్న్ డిసీజెస్, డెంగ్యూ అండ్ మలేరియా ఎస్పెషల్లీ. సో దీంట్లో ఏంటి? స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. స్మాస్ అంటే ఏంటి? స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ అన్నమాట. దీంట్లో ఏఐని, డ్రోన్స్ను, అదేవిధంగా సెన్సార్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు డిటెక్ట్ మస్కిటో హాట్స్పాట్. సో ఎక్కువగా మస్కిటోస్ ఎక్కడైతే ఉంటాయో ఆ హాట్స్పాట్ని బేసిక్గా డిటెక్ట్ చేసి మస్కిటోస్ని చంపివేయడమే దీని యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. ఓకే, ట్రాక్స్ మస్కిటో డెన్సిటీ, టైప్స్, టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ, ఇవన్నిటిని కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఎనేబుల్స్ టార్గెట్ స్ప్రేయింగ్, రెడ్యూసింగ్ అన్నెసెసరీ యూజ్ ఆఫ్ కెమికల్స్. సో బేసిక్గా మనము మస్కిటోస్ ఏవైతే దోమలు ఉంటాయో వాటిని నిర్మూలించడం కోసం అని చెప్పేసి పొగనో ఇంకేదో కెమికల్స్ కొడుతూ ఉంటాం అన్నెసెసరీగా, అక్కడ ఉన్నాయా లేదా అని తెలియకుండా కూడా కొడతాము. సో ఉన్న దగ్గరనే ఎక్కువగా యూజ్ చేయడం వల్ల దాని యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది కాబట్టి అనవసరంగా కెమికల్స్ని యూజ్ చేయడం కూడా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మేజర్గా పైలట్ బేసిస్లో 66 లొకేషన్స్ 6 సిటీస్లో వాడడం జరుగుతుంది. 6 సిటీస్లలో 66 లొకేషన్స్లలో పైలట్ బేసిస్గా వాడడం జరుగుతుంది. విశాఖపట్నంలో 16 ఏరియాస్, విజయవాడలో 28 ఏరియాస్, కాకినాడలో 4, అదేవిధంగా రాజమహేంద్రవరంలో 5, నెల్లూరులో 7, కర్నూలులో 6 ఏరియాస్లలో పైలట్ బేసిస్గా ఈ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ని వాడడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ డిజి లక్ష్మి స్కీమ్. సో బేసిక్గా
ఆడవాళ్ళకి లోన్స్ ఇస్తూ ఈ మనకి కామన్ సర్వీస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరికి? ఎస్పెషల్లీ టు హెల్ప్ అర్బన్ ఉమెన్. ఎవరైతే ఉన్నారో వారికి హెల్ప్ అవుతూ ఒక రకంగా ఇన్కమ్ జనరేట్ చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేరియస్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ ఇష్యూ చేయడము, సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడము, ఇవన్నిటిని కూడా కియోస్క్ అనే మిషన్స్ ద్వారా ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి అర్బన్ మహిళలకి ద్వారా ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు లాంచ్ చేశారు? June 30న. సో బేసిక్గా ఇదొక రోల్ మోడల్ లాగా పనిచేస్తుందని నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్లో ఒకసారి డిస్కస్ కూడా చేసాం. ఎవరు లాంచ్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎంపవర్ అర్బన్ పూర్ ఉమెన్ ఫ్రమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఈ బేసిక్గా లోన్స్ ఇచ్చి ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఏంటి? బేసిక్గా గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్స్ కానీ, స్కీమ్స్కి అప్లికేషన్స్ ప్రాసెస్ కానీ ఈ కిసోక్స్ అనే మిషన్స్ ద్వారా అప్లికేషన్ చేయడం జరుగుతుంది. సో ఇదొక టైప్ ఆఫ్ ATM లాగా మనం చూస్తాం కదా. బేసిక్గా బ్యాంక్స్లోకి వెళ్ళినప్పుడు మన పాస్బుక్లో ఇప్పుడు ప్రింట్ చేయాలనుకుంటున్నాం మన స్టేట్మెంట్. సో అవే కియోస్క్ మిషన్స్ అన్నమాట. సో ఎన్హాన్స్ యాక్సెస్ టు ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక రకంగా అర్బన్ వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో అవి చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఓకే, డోర్ స్టెప్ లెవెల్లో. సో దీంట్లో భాగంగా ఆటమ్ కియోస్క్ ఏవైతే ఉన్నాయో 9,334 ఆటమ్ కియోస్క్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అక్రాస్ అర్బన్ లోకల్ బాడీస్. సో కియోస్క్ మేనేజ్డ్ బై ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బై ఉమెన్ యాజ్ కామన్ సర్వీస్ సెంటర్. సో దీంట్లో భాగంగా 250 పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ కియోస్క్ మిషన్స్ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అర్బన్ మహిళలు ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి అర్బన్ మహిళలు ఉన్నారో వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మొత్తం 250 పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో బేసిక్గా ఏంటి అంటే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కియోస్క్ మిషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసము, అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్స్ 2.5 lakhs నుంచి 3 lakhs వరకు లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది దేంట్లో భాగంగా తీసుకురావడం జరిగింది? వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్షిప్ అనేది ఏదైతే ఉందో, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ అనే ప్రోగ్రామ్ కింద ఈ డిజిలక్ష్మి అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది T1academy.in వెబ్సైట్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ అటెంప్ట్ దట్ టెస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.